వెల్కమ్ టు ప్రైమ్ 9. కళలు సాత్కారం చేసుకోవాలి అంటనంటే కళలు కనడంతో పాటు వాటిని కృషిలో ఎంతో ప్రాధాన్యతనివ్వాలని చెప్పి అబ్దుల్ కలాం భారతదేశానికి పిలుపునిచ్చారు. ఓన్లీ సక్సెస్నే ఎంజాయ్మెంట్ కాకుండా ఫెయిల్యూర్స్ను కూడా ఎంజాయ్మెంట్ చేసినప్పుడే రియలిస్టిక్ వ్యూ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ అనేటటువంటి అంశాన్ని అబ్దుల్ కలాం ప్రపంచానికి తెలిసే విధంగా చేశారు. ఆయన ఇచ్చినటువంటి చిన్న సలహాలతో, ఆయన ప్రేరేపించినటువంటి విధానాలతో దేశవ్యాప్తంగా ఆశ్చర్యపరిచే విధంగా ఒక స్వచ్ఛంద సేవా సంస్థ లీడ్ ఇండియా పేరుతో భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎందరినో ప్రేరేపితం చేసే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తుంది. విజన్ 2020 అంటనంటే మనకు చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తారు. కానీ దానికంటే ముందు లీడ్ ఇండియా అనేటటువంటి ఆర్గనైజేషన్ విజన్ 2020 ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు వాళ్ళు ఎలాంటి జీవన విధానాన్ని కొనసాగించాలనేటటువంటి మార్గదర్శకాన్ని దేశానికి చూపించినటువంటి సంస్థ లీడ్ ఇండియా ఫౌండేషన్. దానికి స్వయంగా ప్రపంచంలోనే ప్రియతమ నాయకుడిగా పేరొందినటువంటి అబ్దుల్ కలాం గారు కితాబునివ్వడమే కాకుండా ఆయన పలు సందర్భాలలో హైదరాబాద్ బేస్గా సుదర్శనాచార్యులు గారి నాయకత్వంలో కొనసాగుతున్నటువంటి లీడ్ ఇండియా ఫౌండేషన్ నేను కలలు కంటున్నటువంటి సామ్రాజ్యానికి అది పునాది అని చెప్పి చాలా సందర్భాలలో చెప్పడమే కాకుండా లీడ్ ఇండియా ఫౌండేషన్ కార్యక్రమాలను ఆయన స్వయంగా ప్రమోట్ చేసినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. లీడ్ ఇండియా ఫౌండేషన్ అంటనంటే మనకు మొదటగా గుర్తుకొచ్చేది డెవలప్మెంటల్ ఆస్పెక్ట్. కానీ ఇక్కడ మనకు కనిపించేది ఇన్నర్ బ్యూటీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్, రియల్ గ్రోత్ ఆఫ్ ది ఇండియా. మనకు కనిపించవలసినవి భారీ భవనాలు కావు, అంతర్లీనమైనటువంటి మేధస్సు, మేధాశక్తి బయటికి రావాలని చెప్పి లీడ్ ఇండియా మొట్టమొదటిసారిగా భారతదేశంలో విద్యార్థులతో పనిచేయడం ప్రారంభించింది. ప్రతి విద్యార్థి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, దేశానికి ఉపయోగపడేటటువంటి ఎంతో మేధస్సు అతని లోపల ఉంటుంది. అతన్ని మనం మన సమాజానికి, మన దేశానికి, మన సామాజిక సిద్ధాంతాల అభివృద్ధి కోసం ఒక బ్రాండ్ అంబాసిడర్గా తీర్చిదిద్దితే అది చాలు అనుకునేటటువంటి ఉద్దేశంతో 2004 సంవత్సరంలో లీడ్ ఇండియా ఫౌండేషన్ సుదర్శనాచార్యులు గారు ప్రారంభించారు. లక్షలాది మంది విద్యార్థులు లీడ్ ఇండియా ఫౌండేషన్ ఇచ్చినటువంటి తర్ఫీదులో శిక్షణ పొంది ఈరోజు దేశ విదేశాలలోనే కాకుండా మన దేశంలో కూడా గర్వించేదగ్గేటువంటి స్థానంలో ఉన్నారంటనంటే లీడ్ ఇండియా ఫౌండేషన్ 100% సక్సెస్ గ్రోత్గా మనం చెప్పుకోవచ్చు. అబ్దుల్ కలాం గారు చాలా సందర్భాలలో లీడ్ ఇండియా ఫౌండేషన్ కార్యక్రమాలను, విద్యార్థులతో లీడ్ ఇండియా ఫౌండేషన్ కలిసి కొనసాగిస్తున్నటువంటి మహా ఉద్యమాన్ని, యువత ఏ రకంగా లీడ్ ఇండియా కాన్సెప్ట్ను ముందుకు తీసుకెళ్తుందనేటటువంటి అంశాన్ని అబ్దుల్ కలాం గారు స్వయంగా ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి ఈరోజు ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్ గెస్ట్గా ఉన్నారు సుదర్శనాచార్యులు గారు. సుదర్శనాచార్యులు గారు నమస్కారం. లీడ్ ఇండియా కాన్సెప్ట్ అనేటటువంటిది చాలా యూనిక్. అబ్దుల్ కలాం గారు ప్రారంభించారని అనుకున్నాము, కానీ మీరు ప్రారంభించిన దాన్ని ఆయన ప్రమోట్ చేశారనేటటువంటి చాలా గ్రేటెస్ట్ థింగ్. ఎట్లా ఫీల్ అవుతున్నారండి దీన్ని? నా జన్మ ధన్యమైందని అనుభవిస్తున్నాను. ఈరోజు దేశమంతా మీరు చాలా బాగా చెప్పారు, పిల్లల చేతిలోకి వెళ్తున్న క్రమంలో సంధి సమయంలో మనమందరము ఉన్నాం. ఈరోజు దేశం మొత్తం 25 కోట్ల మంది విద్యార్థులు తరగతి గదులలో ఉన్నారు. వాళ్లను ఈనాటి విద్యతో పాటు విలువలను ఏ విధంగా జోడించగలము, విద్యార్థికి ఒక లక్ష్యాన్ని ఏ విధంగా ఇవ్వగలము, విద్యార్థి లోపల 21st సెంచరీ స్కిల్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏ విధంగా ఇవ్వగలిగితే ఈ దేశము ఒక ఆర్థికంగానే కాదు ఆధ్యాత్మికంగా కూడా ఇది దేశం విశ్వగురువుగా వెలుగొందుతుంది అనేటువంటి సంకల్పంతో ఇది ప్రారంభించి నడిపించడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణ కొరకు ఒక చెట్టు
బాగా ఎత్తుగా పెరగాలి, పండ్లు పూయాలి, కాయలు కాయాలి అని అంటే దాని యొక్క రూట్స్ ముఖ్యం. ఆ రూట్స్ను ఎంత బాగా పటిష్టంగా చేస్తే, ఎంత ఎరువులు వేసి, ఎంత నీరు పోసి, ఎంత దాన్ని పెంచితే ఆ రకంగా ఆ వృక్షం డెవలప్ అవుతుంది. అట్లాగే ఈ దేశం అనే మహావృక్షానికి విద్యార్థి అనేవాడు ఒక మూలమైనటువంటి వేర్లు, రూట్స్. ఆ రూట్స్ను ఏ విధంగా ఎడ్యుకేషన్తో పాటు వాల్యూస్ని, ఎడ్యుకేషన్తో పాటు వాని యొక్క సంపూర్ణ వ్యక్తి వికాసాన్ని, అంటే ఫిజికల్ థింకింగ్, ఫిజికల్ లివింగ్, మెంటల్ థింకింగ్, ఇంటలెక్చువల్ డిసిషన్ మేకింగ్, సోషల్ ఎమోషనల్ బాండింగ్, సోషల్ రిలేటింగ్, స్పిరిచువల్ ఎక్స్పీరియన్సింగ్ విచ్ ఈస్ ది రూట్ ఆఫ్ ఆల్ దట్. ఆ రకంగా విద్యార్థి సంపూర్ణ వ్యక్తిగా నిర్మాణం అయినప్పుడు వాడితో పాటు వాడి కుటుంబము అభివృద్ధి చెందుతుంది, వాని స్కూలు అభివృద్ధి చెందుతుంది, వాడు ఉన్న పల్లెలు, కమ్యూనిటీస్ అన్నీ అభివృద్ధి చెందుతాయి. దట్ ఈస్ ది బేసిక్ యూనిట్ ఆఫ్ ది లీడ్ ఇండియా ఫౌండేషన్. సుదర్శనాచారి గారు, లీడ్ ఇండియా ఫౌండేషన్ ఎన్ఆర్ఐలు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నారు అంటే మేమేదో పెద్ద కార్పొరేట్ స్టైల్లో ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ మీరు మమ్మల్ని ఒక గవర్నమెంట్ స్కూల్కి పిలిచారు. అసలు కాన్సెప్ట్ ఏంటి? ఈరోజు దేశము 4వ స్థానంలో ఉంది, ఆర్థికాభివృద్ధిలో 4వ స్థానం ఉంది అని మనము అనుకుంటున్నాము. కానీ అదే యుఎన్ఓ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లోపల 131 ర్యాంకులో ఉన్నాం. సో ఈ ఆర్థికంగా మానవ అభివృద్ధి, ఈ రెండింటి యొక్క గ్యాపు ఫిలప్ చేయడమే లీడ్ ఇండియా యొక్క ఉద్దేశం. దాన్ని ప్రతి విద్యార్థి ఈజ్ ఎ గ్రేట్ ట్రెజర్ టు ది నేషన్. ఆ ట్రెజర్ని ఏ విధంగా ఇగ్నైట్ చేయాలి, ఏ విధంగా ట్రైన్ చేయాలి, ఏ విధంగా నర్చర్ చేయాలి, ఏ విధంగా వానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నంబర్నిచ్చి ప్రతి విద్యార్థి నేను రేపొద్దున మీలాగా ఒక మీడియా పర్సన్ అవుతానంటే, ఐఏఎస్ అవుతానంటే, సైంటిస్ట్ అవుతానంటే వానికి ఏ విధంగా కావాలనేటువంటిది మెంటరింగ్ చేసుకుంటూ, హెల్ప్ చేసుకుంటూ వాన్ని ఆ లక్ష్యం నెరవేరే వరకు తీసుకెళ్ళి వాని ద్వారా ఈ దేశము విశ్వగురువుగా చేయడము. ఆచార్య గారు, ప్రభుత్వం ఎంతో చేస్తుంది, మీరు ప్రత్యామ్నాయంగా ఏం చేయగలరు? వండర్ఫుల్. మా కాన్సన్ట్రేషన్ అంతా దేశంలో ఉండే పేదరికము, ఉన్నవాళ్లకు లేని వాళ్లకు ఉండేటువంటి ఆంతర్యాన్ని ఈ పిల్లల అభివృద్ధి ద్వారా దేశాన్ని అభివృద్ధి చేయడము దీని యొక్క ప్రధాన లక్ష్యం. అందుకొరకు మేము ప్రధానంగా పేద పిల్లలు చదువుతుండేటువంటి గవర్నమెంట్ స్కూల్స్ మీద మేము ఫోకస్ చేస్తాం. ఆ స్కూళ్ళల్లో ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ ట్రైనింగ్ను నర్చరింగ్ చేస్తాం. నర్చరింగ్ చేసి వాడి లోపల ఉండే ఆవభావాలు, ఇప్పుడు మీడియా ఉంది, మీడియాను మంచిగా వాడుకోవచ్చు, చెడుగా వాడుకోవచ్చు. కానీ మీడియా చేతిలో ఈరోజు అందరు పిల్లలు దాసులైపోయి వెస్టర్న్ కల్చర్కి ఇదైపోయి మన ఇండియన్ కల్చర్ను మర్చిపోయి సమాజంలో ఎంతో మార్పులు చూస్తున్నాము. ఆ మార్పులను ఈ విద్యార్థి దశ నుండి మార్చాలనేటువంటిది లీడ్ ఇండియా ఉద్దేశం. మీరు పాఠశాలలే టార్గెట్గా మీరు పనిచేస్తున్నామని చెప్పారు. ఏ అంశాలను మీరు మేజర్గా ఫోకస్ చేస్తున్నారు? ప్రభుత్వం వాళ్లకు విద్యనిస్తుంది, ఉపాధిని కల్పించడానికి ఒక తర్ఫీదునిస్తుంది, ప్లస్ వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి ఇన్పుట్స్ అనేటటువంటిది గవర్నమెంట్ కనిపిస్తుంది. లీడ్ ఇండియా ఫౌండేషన్ ఒక సాఫ్ట్ స్కిల్ కానీ అట్లా అంటే ఏ అంశాల మీద పనిచేస్తుంది? మీరు చెప్పినవన్నీ కూడా ఈ విద్యా విధానం అంతా కూడా లార్డ్ మకాలే మహాశయుడు బోధించినటువంటి విద్యా విధానమే ఈరోజు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు జరిగినా పోతుంది. అంటే ఇది ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ ఎడ్యుకేషన్ మాత్రమే. కానీ ఆ ఎడ్యుకేషన్ ఏ విధంగా స్టూడెంట్ మెమరైజ్ చేయాలి, ఏ విధంగా కాన్సెప్ట్ను అండర్స్టాండ్ చేసుకోవాలి, ఏ విధంగా వాని లోపల ఉండేటువంటి క్రియేటివిటీతో దాన్ని ఆ కాన్సెప్ట్ను అప్లై చేయాలి, దీని గురించి దేర్ ఇస్ నో ఎడ్యుకేషన్ ఎక్సెప్ట్ సైకాలజీ. ఆ కాంపోనెంట్ని అందరి విద్యార్థులలో తరగతి గదులలో నుండి ప్రైమరీ స్టేజ్ నుండి ఇచ్చేటువంటిది లీడ్ ఇండియా యొక్క ట్రాన్స్ఫార్మేటివ్ ఎడ్యుకేషన్, పరివర్తన విద్యా విధానం. ఈ పరివర్తన విధానాన్ని గవర్నమెంట్తో పాటు మాకు సిఎస్ఆర్ ఫండ్స్ చాలా అవసరం ఉన్నది, వాళ్ళందరి సహకారం అవసరం ఉంది. ఇట్ షుడ్ బికమ్ ఏ గవర్నమెంటే కాక పీపుల్స్ మూమెంట్ అవ్వాలి. 25 కోట్ల మందిని మనం ఈ ట్రాన్స్ఫర్మేటివ్ ఎడ్యుకేషన్ ఇచ్చి దేశాన్ని పరివర్తన చేయాలంటే దాని కొరకు ఇవాళ మాకు రాజేష్ గూటి ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఈజ్ ఫౌండర్ ఆఫ్ లీడ్ ఇండియా, లీడ్ ఫౌండేషన్, లీడ్ అమెరికా.inc, వారితో పాటు వారి మిత్ర బృందము, మిగతా సిఎస్ఆర్ హెడ్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ స్కూల్లో ఒక గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు ఈ లీడ్ ఇండియా ద్వారా ఏం మారారు, వాళ్ళు ఒక ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ ద్వారా నౌ యూ ఆర్ గోయింగ్ టు సీ దట్. సో సిఎస్ఆర్ సపోర్ట్ ఈజ్ ఏ వెరీ క్రూషియల్ ఫర్ దిస్ మూమెంట్ టు టేక్ ఆఫ్ అక్రాస్ ఇండియా. అంటే మీరు
విద్యార్థులలో ఉన్నటువంటి అంశాలను ఏ అంశాలను గుర్తించడానికి మీరు ఉపయోగించేటటువంటి టెక్నిక్స్ ఏంటి? గుడ్. Yes. ఇట్ ఈస్ ఆల్ ఒకటేంటంటే వాళ్లకు తెలియనటువంటి విషయం తెలపడం. సో నోయింగ్ టు అన్నోన్, వాడికి ఒక సైన్స్ లోపల ఒక ఎన్విరాన్మెంట్ గురించి నేర్పించినారు. ఆ ఎన్విరాన్మెంటల్ సైన్సు వాని లోపల ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ గుర్తుంచుకోవడానికి విద్య లేదు. బయట ఎన్విరాన్మెంట్ గురించి ఉంది కానీ వాని లోపల ఎన్విరాన్మెంట్ గురించి విద్య వానికి లేదు. లేకపోవడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్కు ఎడిక్ట్ అయిపోయినాడు అనుకోండి, వాని లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. దాని నుండి ఎడిక్ట్ కాకుండా ఎట్లా కన్స్ట్రక్టివ్గా ఆ ఇంటర్నెట్ను వాడుకోవాలి, మీడియాను వాడుకోవాలి అనేటువంటి ఒక పరివర్తనం మేము తీసుకొస్తాం. అట్లనే కోరిలేషన్ విత్ ది అకాడమిక్ సబ్జెక్ట్స్ అండ్ ది ఏన్షియంట్ ఇండియన్ సైన్సెస్. మీరు టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా మాడ్యులేట్ చేశారండి. ఇప్పుడు ఈ విద్యార్థులు మారాలి అని అంటే వాళ్ళ తల్లిదండ్రుల సపోర్ట్ కావాలి ఒక పక్కకు, ఇంకో పక్కకు టీచర్స్ సపోర్ట్ కావాలి, ఇంకో పక్క సమాజం యొక్క సపోర్ట్ కావాలి. ఈ ట్రయాంగిల్లో టీచర్స్ ఆర్ ట్రాన్స్ఫార్మర్స్ ఆఫ్ ఇండియా అని ఒక రీసెర్చ్ ప్రోగ్రామ్ను మేము కన్సీవ్ చేసి అది యూజీసీ చేత అప్రూవ్ అయ్యి ఇప్పుడు ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ జరిపిస్తున్నాము. రాబోయే సమ్మర్ లోపల ఆన్లైన్ ప్రోగ్రామ్స్ తోటి వీఆర్ గోయింగ్ టు ఇన్వైట్ ఆల్ టీచర్స్ అక్రాస్ ఇండియా దట్ దే ఆర్ ది ట్రాన్స్ఫార్మర్స్ ఆఫ్ ఇండియా. దే ఓన్లీ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఈచ్ ఆఫ్ దేర్ స్టూడెంట్. 1 crore teachers we have got. The goal of Lead India Foundation is to transform that 1 crore teachers as transformers. Then each of them can transform 25 students as transformers. Then India will be transformed nation by 2047. That is the goal. అంటే మీరు విద్యా విధానం లోపల ఉన్నటువంటి సమూలమైనటువంటి మార్పుల గురించి ప్రయత్నం కొనసాగిస్తారు. కానీ విద్యార్థుల నుండి కానివ్వండి, విద్యార్థుల తల్లిదండ్రుల నుండి కానివ్వండి, టీచర్స్ నుండి కానివ్వండి, కమ్యూనిటీ నుండి కానివ్వండి ఎలాంటి స్పందన వస్తుంది? చాలా మంచి స్పందన వస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్. ఒక ఎన్జిఓగా ఇంత దేశంలో ఉండే 25 కోట్ల మందిని మార్చి 1 కోటి మంది టీచర్స్ని మార్చాలంటే అది గగనమైనటువంటి మహాయజ్ఞం. ఈ యజ్ఞానికి ప్రతి ఒక్కరి సహాయము ఇట్ షుడ్ బికమ్ ఏ పీపుల్స్ మూవ్మెంట్. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను మేము కోరుకుంటున్నాము. యు ఆర్ ప్రథమ గురూస్ ఆఫ్ దిస్ కంట్రీ. సో గురుత్వ తత్వం అనేటువంటిది, మానవతావాదం అనేటువంటిది, మీరు మీ పిల్లల్ని ఏ విధంగా కలలు కంటున్నారో ఆ కళలు నెరవేరాలంటే మీరు ఏం చేయాలనేటువంటిది మేము పేరెంట్స్ ఆర్ ప్రథమ గురువుస్ అనే మోడల్ లోపల ఓరియంటేషన్ ఇస్తాం. సిమిలర్గా అట్లాగే టీచర్స్ ఉన్నారు. టీచర్స్ ఆ ట్రాన్స్ఫార్మర్స్. అంటే అసలు టీచర్ అనేవాడు ఈరోజు గౌరవం తగ్గిపోయింది. ఒకప్పుడు ఉండే టీచర్కు ఉండే గౌరవము ఈరోజు గౌరవం తగ్గిపోతుంది. కానీ ఆ టీచర్నే మనం గౌరవించాలి. ఆ టీచరే దేశ నిర్మాత. ఆ టీచర్ ఎవరు ఎట్లా వ్యక్తిగతంగా ఉన్నది మనకు అవసరం లేదు. ఆయన ఈరోజు పొజిషన్లో ఉన్నాడు, పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నాడు. సో కాబట్టి ఆయన ఇంటరాక్షన్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఎసెట్ టు ది నేషన్ అనేటువంటి ఒక మోడల్ను మేము టీచర్స్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అరే నేను ఒక దేశానికి ఎసెటా, అరే నాకు తెలియదు, నేను ఓన్లీ ఒక జాబ్ చేసుకుంటూ పోతున్నా, నేను ఎసెట్ అంటే వాళ్ళలో తెలియనటువంటి ఒక జాగృతి, ఒక దేశభక్తి, దైవభక్తి వెలుగొంది. ఈరోజు అమోఘమైనటువంటి మార్పు ప్రతినిధులుగా వారు మారారు, పిల్లలను మారుస్తున్నారు. అది దేశమంతా 1 crore టీచర్స్ని మారుస్తే ఇంకా దేశం సులభంగా మారుతుంది అనేటువంటి నా నమ్మకం. లీడ్ ఇండియా ఫౌండేషన్ 2004లో ప్రారంభించామని చెప్పారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని స్కూళ్ళతో పనిచేశారు, ఎంతమందిని మీరు ట్రాన్స్ఫార్మ్ చేశారు, చేయడానికి ప్రయత్నించారు? వెరీ గుడ్, మంచి క్వశ్చన్ అండి. ఇది మొదలైంది హైదరాబాద్, తెలంగాణ, కాంపోజిట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 23 రాష్ట్రాలలో కూడా ప్రతి స్కూల్కు వెళ్ళింది. గవర్నమెంట్ దీన్ని ఈ మాన్యువల్స్ను ట్రైనింగ్ చేసి హెడ్ మాస్టర్స్ను, టీచర్స్ను మా దగ్గర పంపించి ట్రైనింగ్ చేసింది. అయితే కోవిడ్ తర్వాత ఇప్పుడు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మనం అందరము 2047 వరకు ప్రయాణం చేస్తున్న ఈ సమయంలో అనదర్ 21 years how each one of us, how each one of the school, each one of the student, each one of the teacher, each one of the family, each one of the community, the way in which we travel towards 2020 is a great contribution from an individual to the national transformation. This is one small thing. I appeal to, through your Prime 9, I want to appeal to you that చూస్తూ ఒక 7 గడిచిపోతుంది, బర్త్డే వస్తుంది. అట్లా కేవలము అనదర్
10 బర్త్డేస్లలో మీ పిల్లవాడు ఒక ఓటర్ అయిపోతున్నాడు, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, రెస్పాన్సిబుల్ సిటిజన్ అవుతున్నాడు. వాడిని ఇప్పుడు తయారు చేసేది ఈ 10 ఏళ్లలో మనం అందరము ఏ విధంగా మన ఆశయాలతోటి, మన విలువలతోటి ఏ విధంగా మీరు కోరుకుంటున్నారో మీ పిల్లవాడిని తయారు చేయండి. టీచర్స్ అందరూ ఏ విధంగా మీరు ఒక్క స్టెప్ ఎక్స్ట్రా అదర్ దెన్ ఎగ్జామినేషన్స్ అండ్ సిలబస్, కెన్ యూ గివ్ యువర్ పర్సనల్ ఇంటరాక్షన్, పర్సనల్ సక్సెస్, యువర్ ఓన్ పర్సనల్ వాల్యూస్, యూ విల్ బీ ట్రాన్స్ఫార్మింగ్ ది హోల్ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్. ఒక సాధారణమైనటువంటి విద్యార్థి ఇంట్లో ఎట్లా ఉండాలి, సొసైటీలో ఎట్లా ఉండాలి, స్కూల్లో ఎట్లా ఉండాలి, టిప్స్ ఏంటి? వెరీ గుడ్, చాలా సంతోషం అండి, మంచి ప్రశ్న వేశారు. ఇంట్లో ఈ దేశంలో సనాతన భారతీయ విద్యా విధానంలో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, సత్యం వద, ధర్మం చర అనేటువంటి మౌలికమైనటువంటి విత్తనాలు కేవలం తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులకు రోజు పాద నమస్కారాలు చేసి మాతృదేవోభవ పితృదేవోభవ అని తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులకు చేస్తే ఈ పిల్లవాడు చూసి వాని లోపల ఆ విత్తనం నాటుకుంటుంది. వాడు కూడా ఈరోజు తల్లికి ఎదురు జవాబిస్తున్నాడు, తండ్రికి ఎదురు జవాబిస్తున్నాడు. వాని ఎక్స్పెక్టేషన్స్ పూర్తి కాకపోతే నేను ఇంట్లోకి వెళ్ళిపోతా అంటున్నాడు, సూసైడ్ చేసుకుంటా అంటున్నాడు. ఇవన్నీ పోవాలంటే మొదలు మాతృమూర్తి అనేటువంటిది లివింగ్ గాడ్ అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అక్కడి నుండి ఆరంభం అవ్వాలి. తల్లిదండ్రుల చేతిలోనే ఈ మార్పు ఆధారపడి ఉంది. అట్లాగే స్కూల్కి వచ్చినప్పుడు టీచర్ చేతిలోనే ఆధారపడి ఉంది. మీరు కేవలం సబ్జెక్టు చెప్తానంటే సబ్జెక్ట్ ఈజ్ వన్ ఎక్స్టెంట్. బియాండ్ దట్ వాట్ ఈస్ దట్ potentiality that the student has got? Can you ignite that hidden potentiality in the student? Can you inculcate the entrepreneurial skills? అంటే ఎక్కడో టెక్నికల్ స్కిల్స్ కాలేజీల్లోకి పోయిందా కాదు, స్కూల్ లోపల పిల్లవాడు ఒక లిజనింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్ ఆర్ ది ఫౌండేషన్స్ ఆఫ్ ది స్టూడెంట్. సో స్కిల్స్ డెవలప్మెంట్ కెన్ హ్యాపెన్ వెరీ మచ్ ఇన్ ది స్కూల్స్. అదంతా కూడా టీచర్ మహాశయుడు చేయవలసినటువంటి అవసరం ఉంది ఈరోజు. What is the role of society? You are missing that. Very good. Society is the mother of teachers as well as institutions and parents. So అందులో సొసైటీ అన్నప్పుడు మీడియా ఈజ్ ది 4th పిల్లర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. జ్యుడిషియరీ, లెజిస్లేటివ్, as a అడ్మినిస్ట్రేటివ్ అయితే మీడియా ఈజ్ అనదర్ థింగ్. సో ఇట్ ఈస్ ది మీడియా who can take the transformative stories, changes that are happening in the individual student, in the teachers, in the parents. If we can cover it up and show it up, the impossible thing will become possible. Yes. One more last question, Acharya ji. Low cost teaching aids పైన యూనిసెఫ్, కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఫోకస్ చేశాయి. మీరు యూనిక్గా ఏం పాయింట్స్ డినోట్ చేస్తున్నారు? ఇన్నర్ డైమెన్షనల్ నాలెడ్జ్ బయట అంతా ఉంది, కానీ లోపల నేను ఇప్పుడు మాట్లాడుతున్నానంటే నేను ఏ విధంగా ఆలోచన చేసి మాట్లాడుతున్నా. ఇంటెలెక్చువల్ ఏ పదాన్ని వాడితే, ఏ ఎగ్జాంపుల్ వాడితే నా ఇంటెలెక్చువల్ ప్రకారం నేను ఎక్స్ప్రెస్ చేసేది అర్థమవుతుంది. ఏ విధంగా ఎమోషనల్లీ ఐ కెన్ కనెక్ట్ విత్ మై కంట్రీ, కనెక్ట్ విత్ ది నేచర్. ఇవన్నీ ఎట్లా కాగలుగుతుందంటే నా ఇంటర్నల్ నేచర్ని నేను తెలుసుకొని ఎక్స్టర్నల్ నేచర్ తోటి అలైన్ చేయగలిగినప్పుడు దట్ ఈస్ ది ట్రూ ఎడ్యుకేషన్. అంతేకాదు, బియాండ్ ఆల్ దట్ ఎక్స్టర్నల్ నేచర్ అయినా ఇంటర్నల్ నేచర్ అయినా దెర్ ఈజ్ అన్ ఇన్ఫినిట్ సోర్స్ ఆఫ్ పవర్ ఇన్సైడ్. ఆ సోర్స్ ఆఫ్ పవర్ గురించి ఎడ్యుకేషన్లో ఎక్కడ లేదు, దురదృష్టం. ఇది లీడ్ ఇండియా టేకప్ చేస్తుంది. అది అందరిలో ఉన్నదాన్ని మేల్కొల్పుతుంది. ఆ మేల్కొల్పినటువంటి విద్యార్థి ఒక శక్తిగా మారుతాడు. వ్యక్తి శక్తులుగా మార్చడమే ఈ లీడ్ ఇండియా పరివర్తన విద్యా. లీడ్ ఇండియా ఫౌండేషన్కు డాక్టర్ అబ్దుల్ కలాంకి ఏంటి సంబంధం? వెరీ గుడ్ అండి. ఆయన లోపల ఏ విధంగా విలువలు తల్లి ద్వారా, తండ్రి ద్వారా, గురువుల ద్వారా ఆయన లోపల విలువలు పొందాయని నేను రీసెర్చ్ చేసి కలామ్స్ కాల్ టు ది నేషన్ అనే ఒక పుస్తకాన్ని ప్రచురించాను. ఆ పుస్తకంతో ఆయన పరిచయం అయింది. తర్వాత నేను చేసిన పిహెచ్డిని ఆయన చూసి ఈ ఇన్నర్ డైమెన్షనల్ నాలెడ్జ్ షుడ్ బి అలైన్డ్ విత్ ది సిలబస్ అండ్ ఎడ్యుకేషన్, ఐ విల్ సపోర్ట్ యూ అని అక్కడి నుండి ఆయన నాకు సపోర్ట్ చేశాడు. ఇంకొక విషయం చెప్పాలి, ఆయన కూడా డెవలపింగ్ నేషన్ ఎప్పుడు డెవలప్డ్ నేషన్ అవుతుందని 12 ఏళ్ళ పరిశోధన చేసి ఇండియా 2020 విజన్ ఫర్ న్యూ మిలియం అనేటువంటి బుక్ రాశాడు. ఆయన పరిశోధన నాకు ఇచ్చాడు. సో ఇద్దరం కలిసి ఆప్ బడో దేశ్ కో బడో, ఆయన దేశ్ కో బడో, నాది ఆప్ కో బడో, ఇది ఒక ప్రోగ్రామ్ టేకప్ చేశాము. 21 లక్షల మంది విద్యార్థులకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వబడ్డది. 11 స్టేట్స్లలో ఇవ్వబడ్డది. 7,000 ఆర్డ్ టీచర్స్ వెళ్ళింది. ఇప్పుడు 25 crores ఎలా తీసుకెళ్లాలనేటువంటిది మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాం.
విద్యా విధానం అనేటటువంటిది మనం కేవలం పుస్తకాలకు పాఠశాల రూమ్లకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉన్నప్పుడే సరైనటువంటి విద్యా విధానం అవుతుంది అనేటటువంటి అంశాన్ని ఈరోజు లీడ్ ఇండియా ఫౌండేషన్ భారతదేశానికి చెప్పదలుచుకుంది. ఇప్పటి వరకు లక్షలాది మంది విద్యార్థులు లీడ్ ఇండియా ఫౌండేషన్ ఇచ్చేటటువంటి నైతిక విలువలతో కూడుకున్నటువంటి విద్యా విధానం ఎట్లుండాలనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అబ్దుల్ కలాం గారు ఏదైతే తనను కలలుగన్నటువంటి భారతదేశాన్ని లీడ్ ఇండియా ఫౌండేషన్తో సాక్షాత్కారం అవుతుందనేటటువంటి అంశాన్ని నమ్మి ఆయన స్వయంగా లీడ్ ఇండియా ఫౌండేషన్కు నేను సర్వస్వం అనేటటువంటి అంశాన్ని కొన్ని సందర్భాలలో చెప్పినటువంటి మాట వాస్తవం. ఈరోజు లీడ్ ఇండియా ఫౌండేషన్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది పాఠశాలలకు ప్రబలి వాళ్ళు విద్యా విధానంలో ఉన్నటువంటి నైతిక విలువలను పరిరక్షించడమే కాకుండా ప్రతి ఒక్కరికి నైతికత్వం విద్యా విధానం ముందుకెళ్లాలనేటటువంటి ఒక మహోజ్వలమైనటువంటి యజ్ఞం చేస్తున్నారు. అందులో ప్రైమ్ 9 కూడా ఒక భాగస్థులు అవుతున్నారు.